నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చిత, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఓవేరియన్ డ్రిల్లింగ్ ఒక మినిమలీ ఇన్వేసివ్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్, అంటే తక్కువ సర్జికల్ ప్రొసీజర్, చిన్న ప్రొసీజర్. ముఖ్యంగా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ PCOS పేషెంట్స్ లో చేస్తారు. ఎవరికైతే అండం విడుదలవట్లేదో లేదా క్లోమిఫెన్ సిట్రేట్, లెట్రోజోల్ అనే మందులు ఇచ్చినా అండం విడుదలవ్వట్లేదు, రెస్పాన్స్ లేదన్నప్పుడు చేస్తారు. ఇది ఒక లాప్రోస్కోపిక్ ప్రొసీజర్, అంటే చిన్న హోల్స్ చేస్తారు. మీ పొట్లో నుంచి ఓవరీలోకి, అండాశయాల్లోకి వెళ్తారు. ఒక నీడిల్ ద్వారా ఎలక్ట్రిక్ కరెంట్, లేజర్ వాడుకుంటూ చిన్న హోల్స్ చేస్తారు. దీనివల్ల మీ బాడీలో ఆండ్రోజన్ లెవెల్స్ తగ్గుతాయి. ఆండ్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్లనే PCOS పేషెంట్స్ కి ప్రాబ్లమ్. సో తగ్గడం వల్ల ఓవరీ మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది, ఎగ్స్ రిలీజ్ అవుతాయి న్యాచురల్ గా. ఇది ఒక ఇంజిన్ ని రీస్టార్ట్ చేసినట్టుగా అనుకోండి. ఎందుకు పని చేస్తుందంటే PCOS పేషెంట్స్ లో చూస్తాము ఎందుకు పని చేస్తుందో. ఇది ముందు PCOS పేషెంట్స్ లో ఏంటంటే హై ఆండ్రోజన్ లెవెల్స్ ఉంటాయి, ఓవేరియన్ క్యాప్సూల్ చాలా థిక్ ఉంటుంది, అండం విడుదలవ్వదు. ఓవేరియన్ డ్రిల్లింగ్ ఏం చేస్తుంది అంటే ఇంట్రా ఓవేరియన్, అంటే ఓవరీలో ఆండ్రోజన్ లెవెల్స్ తగ్గిస్తుంది, FSH-LH బ్యాలెన్స్ ని బెటర్ చేస్తుంది. అండ్ ఈ ఓవరీకి ఏంటంటే న్యాచురల్ హార్మోన్ సిగ్నల్స్ కి రెస్పాన్స్ ఇచ్చేటట్టు చేస్తుంది అనమాట. సో ఈ ప్రొసీజర్ అయిన తర్వాత 50 నుంచి 60% ఆడోళ్లలో, ఈ ప్రొసీజర్ అయిన వాళ్ళలో న్యాచురల్ గా ఓవ్యులేషన్ అవ్వడం, అండం విడుదల అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ప్రెగ్నెన్సీ కూడా రావచ్చు. 40 to 50% ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ రావడానికి. కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏముంటుంది? కాక్రేన్ రివ్యూ 2012 లో చాలా స్ట్రాంగ్ స్టడీస్, అవి మెటా అనాలిసిస్ అవన్నీ తీసుకుని కాక్రేన్ రివ్యూ ఏం చెప్తుందంటే ఓవ్యులేషన్ రేట్స్ బెటర్ అవుతాయి, అంటే అండం విడుదల అవ్వడము. PCOS పేషెంట్స్ లో, క్లోమిఫెన్ రెసిస్టెంట్ పేషెంట్స్ లో ఓవేరియన్ డ్రిల్లింగ్ బాగుంటుందని. గొనాడోట్రోపిన్ థెరపీ లాగానే ఉంటుంది, అంటే మందులు ఇచ్చినప్పుడు, ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు. కాకపోతే డ్రిల్లింగ్ వల్ల మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ కూడా తగ్గుతాయి, విచ్ ఇస్ వెరీ గుడ్. గొనాడోట్రోపిన్స్ తో అవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఎష్రే SRM గైడ్ లైన్స్, అంటే ఇవి కూడా చాలా స్ట్రాంగ్ బాడీస్. వీళ్ళు ఏమంటున్నారంటే PCOS పేషెంట్స్ లో చాలా మంచిది, ఎస్పెషల్లీ ఓరల్ ఓవ్యులేషన్ అవ్వట్లేదంటే, ఓరల్ అంటే టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కూడా రెస్పాన్స్ రావట్లేదంటే, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏంటంటే ఓవ్యులేషన్ సరిగా అవ్వడము, పీరియడ్స్ బాగుండడము, సైకిల్స్ బాగుండడము, కొన్ని నెలలు, ఏళ్ల తడబడి కూడా పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా ఉంటాయి. IVF యాక్సెస్ లేని వాళ్ళు, అంటే IVF చాలా ఖరీదైంది కదా, అలాంటి వాళ్ళలో ఓవేరియన్ డ్రిల్లింగ్ చాలా బాగుంటుంది. క్లోమిఫెన్ సిట్రేట్, లెట్రోజ్ కి రెస్పాన్స్ లేని వాళ్ళు, PCOS, హై LH ఆండ్రోజన్స్ ఉన్న వాళ్ళు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు, థిన్ ఆర్ లీన్ PCOS, సన్నగా ఉన్న వాళ్ళు కూడా PCOS ఉన్నప్పుడు ఇది చేసుకోవచ్చు. OHSS రిస్క్ ఉన్న వాళ్ళు, ఓవర్ అండ్ హైపర్ స్టిమ్యులేషన్, లిమిటెడ్ డబ్బులు ఉన్నాయి, కాంట్ అఫోర్డ్ మెడికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. న్యాచురల్ గా ఓవ్యులేషన్ అవ్వడము, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అవ్వకపోవడము, లాంగ్ టర్మ్ మెడికేషన్స్ ఉండకపోవడం అనేది బాగుంటుంది. కాకపోతే ఒక సర్జికల్ ప్రొసీజర్, ఇది మినిమలీ ఇన్వేసివ్ ఉన్న సర్జికల్ ప్రొసీజర్. ఓవేరియన్ డ్యామేజ్ ఎక్కువ చేసేసారనుకోండి, అలాంటప్పుడు ఓవేరియన్ రిజర్వ్ కూడా తగ్గిపోతుంది. PCOS అందరు పేషెంట్స్ లో చేయకూడదు. ఈ నేను చెప్పిన PCOS పేషెంట్స్ లో చేస్తేనే రెస్పాన్స్ బాగుంటుంది. సో మీ పరిస్థితి బట్టి ఎందుకు చెయ్యాలి అనేది చూసుకుంటూ మీ సర్జన్, ఇది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్, కాస్ట్, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రిస్క్, ఇవన్నీ చూసుకుంటూ ఈ ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.